వ్యూయర్స్, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా పంబన్ బ్రిడ్జ్ ఆర్ రామేశ్వరం బ్రిడ్జ్ న్యూస్లో ఉంది. మరి దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. ఈ పంబన్ బ్రిడ్జ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు అండ్ ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా ప్రైజ్ చేయడం జరిగింది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మరి ఏంటి, వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్ ఈస్ అ పంబన్ బ్రిడ్జ్ ఆర్ ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్. మరి ఏంటి వర్టికల్ సీ బ్రిడ్జ్ అనేది వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేయబడింది అంటే రామేశ్వరం, పంబన్ ఐలాండ్లో లొకేట్ అయిన రామేశ్వరంలో దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఈ కంపెనీ వాళ్ళు దీనిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు ఇనాగ్రేట్ చేశారు. మరి ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ ఇండియా అండ్ శ్రీలంక విజిట్లో ఇండియాకి రిటర్న్ అవుతున్న వేలో ఈ రామేశ్వరంలో శ్రీరామ్ నవమి రోజు ఈ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్, సిగ్నిఫికెన్స్ అండ్ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్కి న్యూ పంబన్ బ్రిడ్జ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు ఇనాగ్రేట్ చేయబడింది, దీని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాజ్ యూ కెన్ సీ, ఇది రామేశ్వరం, ఇది పంబన్. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి ఈ రెండింటి ఏరియాస్ మధ్య కనెక్టివిటీ కోసం దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఇది మనం చూస్తున్నప్పుడు దాని సరౌండింగ్స్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. వాట్ ఈస్ నాగపట్టణం? నాగపట్టణం అనేది ఏన్షియంట్ ట్రేడ్ పోర్ట్, అలాగే టుండి అనేది ఏన్షియంట్ ట్రేడ్ పోర్ట్. ఇవి రెండు కూడా చూసుకోవాలి. మరి ఇండియా శ్రీలంక మధ్య ఉన్న కనెక్టివిటీ లైన్ని ఏమంటారు అంటే పాక్ స్ట్రైట్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్? కచ్చతీవ్ ఐలాండ్. కచ్చతీవ్ ఐలాండ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే దీనిని ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకకి ఇచ్చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్? తలైమన్నార్. తలైమన్నార్ అంటే ఏదైతే ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఉందో ఈ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఫస్ట్ సర్వీస్ ఇక్కడ నుంచి తలైమన్నార్కి సెండ్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్లో తలైమన్నార్ కూడా ఇంపార్టెంట్. మరి ఇనాగ్రేషన్ ఎవరు చేశారనేది మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. నరేంద్ర మోడీజీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కానీ ఆ స్టేట్ సీఎం స్టాలిన్ గారు మాత్రం దీనికి అటెండ్ కాలేదు. కన్స్ట్రక్షన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? కనెక్టివిటీ. రైట్. కమింగ్ టు ది సిగ్నిఫికెన్స్, దీని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ లింక్ రామేశ్వరం అండ్ ద మెయిన్లాండ్ ఆఫ్ ఇండియాని కనెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్ మాత్రమే మెయిన్ లింక్గా సర్వ్ చేస్తుంది. మరి దీని యొక్క రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనిలో రామేశ్వరం టెంపుల్ ఉండడం వల్ల ఇది ఒక పిల్గ్రిమేజ్ సైట్గా ఉండడం జరిగింది మరియు టూరిజంని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఓల్డ్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే 1914లో ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సర్ట్ ఫర్ 114 ఇయర్స్ ఫర్ కనెక్టివిటీ. మరి ఈ న్యూ బ్రిడ్జ్ అనేది 100 ఇయర్స్ సర్వ్ చేస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్. బ్రిడ్జ్ లెంత్ వచ్చి 2.07 కిలోమీటర్స్. ఇది ఎందుకు అంటే సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కనెక్టివిటీ ఇన్ తమిళనాడు అండ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అనేది యాజ్ వీ డిస్కస్ 1914లో ఇనాగ్రేట్ చేశారు. అలాగే షిప్స్ అనేటివి దీని నుంచి పాస్ అవ్వడానికి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సైక్లోన్స్ ఆర్ టెక్టానిక్ మూమెంట్స్ ఏవైతే టేక్స్ ప్లేస్ అవుతుంటాయో వాటిని కూడా తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడటం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని క్లోజ్ చేశారు అంటే రీసెంట్గా ట్రైన్ ఆపరేషన్స్ జరిగినప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ మీద వైబ్రేషన్స్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. మరి వైబ్రేషన్స్ డిటెక్ట్ అయ్యాయి అంటే ఇది అన్సేఫ్గా భావించి దీనిని 2022లో క్లోజ్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ నో సర్వీసెస్ టేకింగ్ ప్లేస్ నౌ ఆన్ ది ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్. మరి దీని కరెంట్ పొజిషన్ ఏంటి అంటే దీని యొక్క హెరిటేజ్ స్ట్రక్చర్గా సేమ్ అలానే ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది, కానీ దీనిలో ఆపరేషన్స్ అనేవి జరగవు. మరి న్యూ పంబన్ బ్రిడ్జ్ యొక్క ఫీచర్స్ ఏంటి? వర్టికల్ లిఫ్ట్ ఫెసిలిటీ. అసలు ఏంటి వర్టికల్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది చూద్దాం. యాజ్ యూ కెన్ సీ, ఇది కొత్తగా నిర్మించబడ్డ న్యూ పంబన్ బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపరేషన్స్ అనేవి ఇలా జరుగుతుంటాయి. వెన్ ఈ షిప్స్ ఇక్కడి నుంచి పాస్ అవ్వాలి, ఏదో ట్రేడ్ గురించి కావచ్చు, ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఈ షిప్స్ ఇలా పాస్ అవ్వాలి అన్నప్పుడు ఈ బ్రిడ్జ్ని ఇలా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ వర్టికల్ లిఫ్ట్ కెపాసిటీ. అప్పుడు ఈ షిప్స్ని ఇలా ఎంటర్ చేయడం జరుగుతుంది, అదే వర్టికల్ లిఫ్ట్ ఫెసిలిటీ. మరి ఎన్ని మీటర్స్ వరకు లిఫ్ట్ చేయడం జరుగుతుంది అంటే 22 మీటర్స్. ప్రయర్ ఇది 19 మీటర్స్ వరకు మాత్రమే ఉండేది. ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ యాజ్ వీ ఆల్ నో. మరి డబుల్ ట్రాక్ కెపాసిటీ ఏంటి? డబుల్ ట్రాక్ కెపాసిటీ అంటే ముందున్న ఓల్డ్ బ్రిడ్జ్లో ఓన్లీ సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడున్న న్యూ బ్రిడ్జ్లో డబుల్ ట్రాక్ కట్టడం జరిగింది. డబుల్ ట్రాక్ అంటే
ట్రైన్స్ సైమల్టేనియస్గా పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మరి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి సేమ్ వేలో తీసుకోవాలి కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి, అంటే సెన్సార్స్ యూస్ చేసి ఈ ట్రైన్స్ యొక్క ఆపరేషన్స్ని ట్రాక్ చేయడానికి కట్టడం జరిగింది. మోడర్నైజేషన్, మోడర్న్ టెక్నిక్స్ యూస్ చేసి దీనిని కట్టడం జరిగింది. అంటే ఎక్కువ లాంగ్ టైం వరకు డ్యూరబుల్గా ఉండేలా ఎనీ వెదర్ కండిషన్స్, లైక్ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వెదర్ కండిషన్స్ వల్ల ఎరోడ్ అయి ఇప్పుడు యూజ్ కాకుండా పోయింది. అలా కాకుండా ఇది ఎక్కువ లాంగ్ టైం వరకు యూజ్ అయ్యే విధంగా కట్టడం జరిగింది. మరి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అండ్ న్యూ పంబన్ బ్రిడ్జ్? ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ యొక్క వర్టికల్ లిఫ్ట్ కెపాసిటీ ఓన్లీ 19 meters, కానీ న్యూ వన్ యొక్క వర్టికల్ లిఫ్ట్ కెపాసిటీ 22 meters. ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్లో మాన్యువల్ లిఫ్టింగ్, అంటే ఏదైతే మనం ఇందాక చూసామో ఇక్కడ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో ఇక్కడ హ్యూమన్స్ యొక్క నీడ్ అవసరం, ఎందుకంటే ఇక్కడ హ్యూమన్స్ ఉండి ఈ యొక్క బ్రిడ్జ్ని లిఫ్ట్ చేయాలి. ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్లో హ్యూమన్ యొక్క ఇంక్లూజన్ అనేది కావాలి, కానీ న్యూ పంబన్ బ్రిడ్జ్లో ఆటోమేటిక్గా మోటార్స్ యూస్ చేసి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది ఒక టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అండ్ న్యూ పంబన్ బ్రిడ్జ్. మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, డిఫరెన్సెస్ ఏంటి అనేది, అలాగే వర్టికల్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అంటే డూ మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.